ఇతనేనండి ఆ కుర్రాడు. శ్రీను, ఏం జరిగిందో వివరంగా చెప్పు. నమస్కారం సార్. నమస్తే. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్. మెడిసిన్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. నేను మధులత గారు క్లాస్మేట్ సార్. అప్పుడప్పుడు ఆవిడ నా పేదరికాన్ని చూసి జాలిపడి ఫీజులకు పుస్తకాలకు డబ్బులు ఇస్తుండేవారు. అంతకు మించి మా ఇద్దరి మధ్య వేరే ఏ సంబంధం లేదు సార్. అమ్మాయి గారే కాదండి, ఆవిడ గారి నాన్నగారు, బాబాయిలు, ఆ కుటుంబం అంతా చాలా మంచివాళ్ళు. అలాంటి కుటుంబం మీద ఇలాంటి అభాండం వేయడం మహా పాపం సార్. ఇదేదో ఆయన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం గిట్టని వాళ్ళు చేసిన పని ఉంటుంది. ఈ కంప్యూటర్ యుగంలో ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేయడం ఎంతసేపు అండి? అనవసరంగా దేవత లాంటి అమ్మాయి గారి మీద ఇలాంటి నింద వేసిన వాళ్ళ కళ్ళు పోతాయి సార్. సిఏ గారు, ఇదే కదా మీరు చెప్పమంది? నేను కరెక్ట్ గా చెప్పానా, ఏవైనా మిస్ అయ్యానా? నేను చెప్పమన్నా? అవును సార్, మీరే కదా అలా చెప్పకపోతే మధు పెళ్లి ఆగిపోతుందని నన్ను లాక్కొచ్చారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నాన్ సెన్స్ ఏముంది? నా చేత వాళ్ళు చెప్పించాలనుకున్నది, మీరు వినాలనుకున్నది ఇదేగా. అంటే మరి ఇదంతా పచ్చి అబద్ధం. మరి నిజమేంటి? నిజం విని తట్టుకోగలిగే శక్తి మీకుందా? ఎస్. అయితే చెప్తున్నాను, వినండి. అందరూ వినండి. నేను మధు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించుకున్నది నిజం. ఆ ప్రేమని ఈ పెద్దవాళ్లు వ్యతిరేకిస్తే ప్రాణాలకు తెగించి పారిపోయి పెళ్లి చేసుకున్నది నిజం. కలిసి కాపురం కూడా చేసింది నిజం. పెళ్ళాం గురించి పరాయి వాళ్ల ముందు చెప్పకూడదని ఇంగిత జ్ఞానం ఉన్నవాణ్ణి కాబట్టి చెప్పడం లేదు. కానీ తన మెడ నుండి తొడ వరకు ఎన్ని పుట్టుమచ్చలున్నాయో నాకు తెలుసు సార్. తల నుంచి మొల వరకు ఎన్ని పంటిగాట్లున్నాయో, ఎన్ని గోరుగిచ్చులున్నాయో నాకు తెలుసు సార్. వదిలేండి సార్. ఎందుకు ఆపుతారు? ఏం చేస్తావరా? చంపుతావా? అంతేగా, చంపరా. ఇవే కాదు సార్, తనే నా భార్య నిరూపించడానికి మీకు ఇంకా సాక్ష్యాధారాలు చూపించగలను. చూడండి సార్, చూడండి. నేను కట్టిన తాడిని దీని బాబాయిని బలవంతంగా తెంపేస్తే ఇక్కడ పడ్డ మచ్చను చూడండి. చూడండి, నా రూపాన్ని గుండెల్లోనూ, పేరుని చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటే తనకు రక్తం పంచిన వాళ్లే రక్తం వచ్చేదాకా కత్తితో చెరిపేస్తే పడ్డ మచ్చ సార్ ఇది. చూడండి, అందరూ చూడండి. ఇంత జరిగే కూడా మా ఇద్దరిని వేరు చేసి దాన్ని ఇంకా కన్య అని మీకు ఫ్రెష్ గా కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డారు సార్ ఈ రాస్కెల్స్. సబ్బాష్ సబ్బాష్ నా కొడుకు కొడక. ఇన్నాళ్లకు నా మనవాడు అనిపించావురా. నువ్వు పెళ్లి మండపానికి వెళ్తానన్నప్పుడే అనుకున్నాను రా, ఈ దొంగ నా కొడుకుల్ని అందరి ముందు ఎండగట్టడానికేనని. బాబు పెళ్లి కొడక, నువ్వు పెళ్లి చేసుకుపోతున్న ఈ అమ్మాయికి వీడు మొదటి మొగుడు నాయనా. ఇప్పుడు నువ్వు చేసుకున్నాక రంగు మొగుడవుతాడు. చేసుకో బాబు, చేసుకొని బాగా మేకప్ కొట్టి అమెరికా తీసుకెళ్లి అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించి మళ్ళీ నీ పెళ్ళాన్ని కన్ని పిల్లగా మార్చుకో. వెళ్ళు నాయనా, వెళ్ళు. ఓయ్ ఆఫీసర్, పోలీసు వాడివి పోలీసు వాళ్ళ ఉండు. ఇలాంటి బ్రోకర్ పని చేసావంటే ఫలితం ఇలాగే ఉంటుంది. రారా మనోడా. ఎంత మందు కొట్టినా దిగనంత కిక్కిచ్చాడు. ఆడు మామూలు నాకడు కాదు, కంట్రీ నంబర్ 1. సార్, మీకు విషయం చెప్పాలి సార్. ఏంటది? అదే అమ్మాయి అబ్బాయి గురించి. చెప్పు. వాళ్ళిద్దరూ నిజంగానే లవర్స్ సార్. అవును సార్, ఆ సీనా అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడు సార్. ఎవరిదిరా లవ్వు? ఏంట్రా సిన్సియర్ గా ప్రేమించుకోవడం? బాగా ఆస్తున్న అందమైన పిల్లని చూసి వెంటపడి బ్లేడ్లతో కోసుకుని రక్తంతో లెటర్లు రాసి 4 మాయ మాటలు చెప్పి బుట్టలో పడేయటం కాదురా ప్రేమంటే. వస్తే కొండ పోతే అదేదో అన్నట్టు ప్రతి అడ్డమైన వాడు గురి పెట్టేది లైనేసేది డబ్బున్న అమ్మాయిలకే కదరా. వర్కౌట్ అయ్యే అమ్మాయి లైన్ లో పడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ ఇంటికి అల్లుడైపోయి కోట్ల ఆస్తికి అప్పనంగా వారసుడైపోవచ్చు. పైసా ఖర్చు లేకుండా అందమైన అమ్మాయితో రొమాన్స్, ఏ కష్టం పడకుండా తయారుగా వచ్చిన కారులో షికారులు. సుఖానికి సుఖం, స్టేటస్ కి స్టేటస్. నువ్వన్న ప్రేమ హై క్లాస్ అమ్మాయిల మేకప్పుల్లోనూ మేడకప్పుల్లోనే ఉంటుందా? స్లమ్ముల్లోనూ మురికివాడల్లోనూ కూలీ నాలీ చేసుకునే అమ్మాయిల కొప్పుల్లో ఉండదా?
ఏనాడైనా ఏ కాలేజీ కుర్రాడైనా ఓ పేదింటి పిల్లనో లేదా రోడ్ల మీద కాగితాలు ఏరుకునేదాన్నో కుంటిదాన్నో గుడ్డిదాన్నో అనాథనో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఎప్పుడైనా విన్నావా? మాట్లాడవే. వెళ్ళలేదండి. నువ్వు వెళ్ళారా? కూర్చో. అంతెందుకు, నీ సంగతికి వద్దాం. నీ కూతురు పిక్ పాకెట్ గాడిని ప్రేమించిందనుకో, వాడికిచ్చి పెళ్లి చేస్తావా? ఓ బేవర్స్ గాడిని లవ్ చేసిందనుకో, వాడికిచ్చి చేస్తావా? నోటితో చెప్పు. చేయనండి. నువ్వు వాడి మక్కెలు ఎరగొట్టి బొక్కలో దోస్తావు, అంతేగా? నోటితో. అంటే అంటే నెలకి 3,000 రూపాయలు సంపాదించే నీ రేంజ్కే అలా అంటే కోటీశ్వరుడైనా పిల్ల తండ్రి ఆ ఫుట్పాత్ గాడికిచ్చి పెళ్లి ఎలా చేస్తాడనుకున్నావురా? పోరా. ప్రేమించుకున్నారంట, ప్రేమించుకున్నారు. నువ్వు పారిపోతాదయ్యా. నువ్వు పారిపో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తాతయ్య, నా మాట విను, నువ్వు పారిపో. చంపైన చంపాలి, చావైన చావాలి, అంతేగాని వీపు చూపించి పారిపోవడం మన వంశంలో లేదురా. రాణిరా నా కొడుకుల్ని, నువ్వు తప్పుకో. తాతయ్య, బొత్తిగా మాట్లాడుకో. వాళ్ళు చాలా మంది ఉన్నారు, దొరికితే చంపేస్తారు. చంపమండ్రా, సత్య ముందు కనీసం నలుగురున్న వేసి చస్తాడ్రా. ఏరా, ఎండ కన్నెరక్కుండా పెంచిన నా బిడ్డని కన్నె కాదు అన్నీ అనుభవించాను అని పుట్టుమచ్చ లెక్కలు చెప్తావరా? జాతి తక్కువ నాయల. చెయ్యి కాల్తుందని నా కూతురికి హారతి కూడా నేనే పట్టేవాడినిరా. అలాంటిది నా కూతురు తప్పుడుదంటూ దాని జీవితంలో నిప్పులు పోస్తావరా? మోసాలి నా చూడండి, అందరూ చూడండి. బీడికి కూడా గతి లేని బికారి నా కొడుకులు బిల్డింగ్ల మీద కన్నేస్తే ఏం జరుగుతుందో చూడండి, బాగా చూడండి. ఎందుకు సార్ ఆపారు? నా పరువు తగలెట్టిన ఈ నాయలు బురద కావాల్సిందే. మీరు తప్పుకోండి. ఏంటండి మీరు మాట్లాడేది? మీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చి ఎక్కింది. వీళ్ళిద్దరిని సజీవ దహనం చేస్తే గానీ నా పిచ్చి తగ్గదు. వీళ్లను సజీవ దహనం చేసి మీరు సజీవ సమాధి అవ్వాలనుకుంటున్నారా? వీళ్లను చంపితే మీరు జీవితాంతం జైల్లో సమాధి అవుతారు. అయినా పర్వాలేదు, నా పరువు నా కుటుంబ గౌరవం నాశనం చేసిన వీళ్ళ బూడిద కల్లారా చూడాల్సిందే. 1000 మంది ముందు వీడు నా కూతుర్ని బేవర్స్ అన్నాడు. నా కూతురి ఒంటి మీద వాడి పళ్ళగాట్లు గోరు గిచ్చుళ్ళు ఉన్నాయన్నాడు సార్ వీడు. ఆగండి. ఇంకా నా కూతురు పెళ్ళెలా అవుతుందండి? చంపితే అవుతుందా? వీళ్ళని చంపితే మీ కూతురు పెళ్ళైపోతుందా? చెప్పండి. వదిలేస్తే అవుతుందా? క్షమించేస్తే అవుతుందా? ఏం చేస్తే దాన్ని పెళ్ళి అవుతుందండి? ఎవడు కాలు పట్టుకుంటే దాన్ని కట్టుకుంటాడు. ఇంత జరిగాక ఇక దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నేను చేసుకుంటాను. అవునండి, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నేనేదో మీ అసహాయతను అడ్డం పెట్టుకుని ఈ అవకాశాన్ని వాడుకోవటానికి అంటున్న మాటలు కావి, మనస్ఫూర్తిగా అంటున్నాను. మాకు తెలుసు బాబు, కానీ మా అమ్మాయి గతం గురించి అంతా తెలుసు. తెలిసే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. శీలం అనేది శరీరానికి సంబంధించింది అనుకునేవాణ్ణి కాను నేను. అది మనసులో ఉంటుందని నమ్మేవాణ్ణి. నాకు గతంలో పెళ్ళయింది, కానీ తను చనిపోయింది. అంటే నేను శీలం పోయిన వాణ్ణే కదా. నాకు లేని శీలం నా భార్యలో ఉండాలనుకోవడం, మందు తాగుతూ మద్య నిషేధం కావాలని వాగినట్టుంటుంది. పెళ్లికి ముందు మీ అమ్మాయి ఏంటనే దానికంటే
పెళ్ళయిన తర్వాత నా భార్యగా నన్ను అర్థం చేసుకుని సర్దుకుపోవటం నాకు ముఖ్యం. బాబు, నేను వింటుంది అబద్ధమో నిజమో, చూస్తుంది కలో మాయో, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఆ దేవుడే స్వయంగా వచ్చి నీకు వరం ఇస్తాను అంటే ఆనందంతో గొంతు పెగలడం లేదు. థ్యాంక్ యూ బాబు. ఒక్కసారి మధు అభిప్రాయం కూడా తెలుసుకుంటే. మా అమ్మాయికి ఇష్టమే బాబు. మీరే మరోసారి ఆలోచించి నిర్ణయించుకుంటే. మీ అమ్మాయిని చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలు బాబు, ఈ ఒక్క మాట చాలు. ఈ సిటీ మొత్తం ఆశ్చర్యపోయేలా మీ పెళ్లి ఘనంగా గర్వంగా నేను చేయిస్తాను. వద్దండి, ఇప్పటికే ఓసారి పెళ్ళాగిపోయి మధు అందరిలోనూ అల్లరిపాలైంది. మళ్ళీ ఆ పొరపాటు జరగటానికి వీల్లేదు. అందుకే మన అనుకునే నలుగురు మధ్య సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. అదేంటి బాబు? అవునండి, అలాగే చేద్దాం. అవునన్నయ్య, అదే బెటర్. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది తాతయ్య? 10-20. ఏ ఇంకో 10 నిమిషాల్లో మధు పెళ్లి తాతయ్య. భర్త బతికుండగానే భార్యకి పెళ్ళవడం నువ్వెక్కడైనా చూసావా? కానీ నా భార్యకి అవుతోంది తాతయ్య. బాబు, నేను దురదృష్ట జాతకుండి తాతయ్య. పుట్టగానే నా తల్లిదండ్రులని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా భార్య కూడా నాకు దూరం అవుతోంది. తాతయ్య, నాకు మాటిస్తావా? కనీసం నువ్వైనా నన్ను విడిచిపెట్టకుండా ఎప్పటికీ నాతోనే ఉంటానని. ఉంటానురా. ఆ చావేరండి వెతుక్కుంటూ వచ్చిన దాన్ని చంపైనా సరే నీతోనే ఉంటానురా. చివరి వరకు నీతోనే ఉంటానురా. మీ పేరు? బలరాం. పసుపులేటి బలరాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. యా. నీ పేరమ్మా? నిన్నేనమ్మా? చెప్పమ్మా. మధులత. ఇంటి పేరు? పర్వతనేని. ఇక్కడ సంతకం పెట్టమ్మా. మీరు కూడా పెట్టండి సార్. సాక్షన్స్ మీరు పెట్టండి. ఇక్కడ అబ్బాయి తరఫున మీరు పెట్టండి. ఏంటో పోలీసుడు పెళ్లికి కూడా సాక్ష్యం. థ్యాంక్ యూ. ఇక దండలు మార్చుకోండి. తీసుకోమ్మా. ఇప్పటి నుంచి మీరిద్దరూ చట్టబద్ధంగా భార్యాభర్తలు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రార్ గారిని డ్రాప్ చేస్తాం మనం. అలాగేనయ్య. బాబు, అయ్యో ఏంటి సార్ ఇది? ఏం బాగాలేదు. ఇది ఆనందంగా మీ కూతురు నా చెయ్యి పట్టుకోవాల్సిన సమయం. మీరు నా కాళ్ళు పట్టుకోవటం తప్పు. లేదు బాబు, సాంప్రదాయబద్ధంగా మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయినా కనీసం మీ పాదాల్ని తాకైనా నా రుణం తీర్చుకొని బాబు. ఓకే ఓకే, ఇప్పుడు మీ బాధంతా నా రుణం తీర్చడం గురించేగా? అవును బాబు. అయితే ఓ పని చేయండి. చెప్పు బాబు. నా ప్రాణాలు ఇమ్మన్నా ఆనందంగా ఇస్తాను. నా ఆస్తి మొత్తం రాసిమ్మంటావా? అవేం కాదండి. మరి వెంటనే మీరు ఆ గెడ్డం తీసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అదేం కోరిక సార్? ఆయన గడ్డం మీకేమడ్డం? ఆయన గడ్డం మా గడ్డం కాదండి. మరి రేపు మాకు పుట్టబోయే బిడ్డ నిద్రపోతుంటే ఈ తాతగారు వచ్చి ముద్దాడాడనుకో, ఆ గడ్డం గుచ్చుకొని ఏడుస్తాడు కదా, అందుకు. సార్, హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. ఏమైంది అల్లుడు గారు? నాకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. చూసారా, మీ కూతురు నా ఇంటికి సిఐ భార్యగా రావట్లేదు, డిఎస్పీ భార్యగా వస్తుంది. ఇదంతా మధు మహిమ. ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. రేపే డ్యూటీలో జాయిన్ కావాలి. రేపా? ఎస్. పోస్టింగ్ ఎక్కడ సార్?
హలో ఏంటి సిగ్గుపడుతున్నావా? చూసావా మన పెళ్లి ఎంత యాక్సిడెంటల్ గా జరిగిపోయిందో? మన మ్యారేజ్ అవ్వడం, ప్రమోషన్ ఆర్డర్ రావడం, మనం వెంటనే బయలుదేరి ఇక్కడికి రావడం అంతా గమ్మత్తుగా జరిగిపోయింది కదూ. అసలు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినట్టు లేదు, హనీమూన్ కోసం వచ్చినట్టుంది. అరే 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 ఏంటా ఎక్స్ప్రెషన్? షాక్ కొట్టిందా? మగాడి టచింగ్ ఫస్ట్ టైం అయినట్టు, అసలు మగ స్మెల్లే తగలనట్టు, ఫ్రెష్ సరుకులాగా. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అరే నీ తసదియా, శవాన్ని చూడగానే సూసైడా మర్డరా అని క్షణాల్లో తేల్చి చెప్పే నా ముందే ఫ్రెష్ అన్న ఇంప్రెషన్ కొట్టేయాలని ట్రై చేస్తున్నావా? తప్పమ్మా, అంతొద్దమ్మా. ఆడది రోడ్డు మీద కనబడితే మగాడు దాని బాడీ మొత్తం ఎక్స్రే చేసి ఆబగా చూస్తాడే, అలాంటిది నువ్వాడికి బెడ్ మీద హెడ్ నుంచి బొడ్డు దాకా టోటల్ బాడీ హ్యాండ్ వర్క్ చేసేసావు కదే. పెదాల నుంచి పాదాల దాకా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని అప్పనంగా అప్పజెప్పేస్తే అసలే వయసులో ఉన్నాడు, ఆడు వదిలిపెడతాడా? అబ్బో, మోఖం నుంచి మోకాల దాకా రోడ్డు రోలర్ దున్నినట్టు దున్నేసి ఉంటాడు కదూ. అసలే అరవిరిసిన అందగత్తివి, బాడీ మొత్తం వెన్నపోస్తం మర్దించి మరీ పెంచుంటావు. ఎవడు మాత్రం వదిలిపెడతాడులే. అయినా సంగతులన్నీ మనకెందుకు గాని, ఇవాళ మన ఫస్ట్ నైట్. ఓ సారీ మన ఇద్దరికి కలిపి ఫస్ట్ నైట్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది గాని దా పడుకో. నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ఆడిని ఊహించుకో, ఈలోగా నా పని నేను కానిస్తా. అడ్జస్ట్ అవ్వాలి మరి. దా దాదా రమ్మంటే అలా చూస్తావేంటే? నా సీల్డ్ ప్యాకింగ్ సెకండ్ హ్యాండ్ వైఫా? అవునరా, అవును, నేను సెకండ్ హ్యాండ్. నా మొగుడికి హెడ్ బొడ్డు చూపించడం మాత్రమే కాదు, కలిసి పడుకుని బ్లడ్ కూడా కలుపుకున్నావురా. మెడ తోడ అని లేకుండా, రాత్రి పగలు చూడకుండా, ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తొక్కట్టు పడ్డావురా. రారా రా, నా మొగుడితో ఎగిరిపడ్డ ఈ శరీరంతో చెత్త కుండీలో దొరికిన ఎంగిల విస్తరి కోసం ఆరాడపడే కుక్కలా వచ్చి పొర్లురా పొర్లు. ఆడది ఇష్టపడి మనసుని శరీరాన్ని ఒక్కడికే ఇస్తుంది. అది నేను తీరుకి ఎప్పుడో ఇచ్చేశాను. అతనే నా భర్త, నా సర్వస్వం. నేను చచ్చిన అతని భార్యగానే చూస్తాను. అయినా నన్ను తిట్టే హక్కు నీకెవరా ఇచ్చింది? నాకు పెళ్ళైందని తెలిసి కూడా మమ్మల్ని విడదీసి నా వెనకాలన్న ప్రాపర్టీ కోసం పెద్ద వీరతలిగా పంతుల్లాగా బిల్డప్పించి నన్ను పెళ్లి చేసుకుంది నువ్వురా లోపలివి. రే, నా చేత నువ్వెన్ని చిందులేయించినా నా పరాయి మీద పట్టానని సరిపెట్టుకుంటాను రా. నీలాంటి బ్రోకర్ గాడితో లోపల గాడితో బతకడానికి డిసైడ్ అయినప్పుడే నేను బండరాయిగా మారిపోయాను రా. రారా రా, వచ్చి తమతో సంసారం చెయ్యి. రారా. ఏమే, నేనంత బేవర్స్ గండని తెలిసినప్పుడు నాతో పెళ్లికెందుకు ఒప్పుకున్నాను?